ఒక రోజున ఈ అర్జునుడు సంశప్తకులు అనబడేటటువంటి వాళ్ళని గెలవడం కోసం, వాళ్లతో యుద్ధం చేయడం కోసం కురుక్షేత్ర సంగ్రామ భూమికి దూరంగా వెళ్ళాడు. అదే సమయాలుగా తీసుకుని ద్రోణాచార్యుల వారు గొప్ప పద్మ వ్యూహాన్ని రచించాడు. అసలు పద్మ వ్యూహంలోకి ప్రవేశించడమే పాండవులకు చేత కాదు. అది తెలిసిన వాళ్ళు ఒక్క కృష్ణుడు, అర్జునుడు వినా ఇతరులకు తెలియదు. ద్రోణాచార్యుల వారు అరివీర భయంకరుడు కాబట్టి అర్జునుడు లేడు, ఇవాళ ఆయన తెలుసుకున్నాడు, దూరంగా ఉన్నాడు. కాబట్టి వెంటనే పద్మవ్యూహాన్ని రచించాడు. పద్మవ్యూహంలోకి ధర్మరాజు కాని, భీముడు కాని, నకులుడు కాని, సహదేవుడు కాని ప్రవేశించలేరు, ఆయనకి తెలుసు. కాబట్టి పాండవుల వైపు విశేషమైనటువంటి నష్టం జరుగుతుంది, అనేక మంది పడిపోతారు. పైగా ధర్మరాజో, భీముడో, నకులుడో, సహదేవుడో పడితే ఎంత ప్రమాదం యుద్ధంలో. కాబట్టి అసలు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం ఎలా, దీని గురించి ఆలోచించాడు ధర్మరాజు గారు. ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది, సుభద్రార్జునుల యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగలడు. అందుకని ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, పద్మవ్యూహాన్ని రచించాడు గురువు, నువ్వు ప్రవేశించగలవా అని అడిగాడు. ఆయన పరమానందపడిపోయి, కృష్ణ భగవానుడు ఆనందపడిపోయేటట్టు, మా తండ్రి సంతోషపడిపోయేటట్టు, గురువు ద్రోణాచార్యుల వారు మెచ్చుకునేటట్టు నేను ఇవాళ పద్మవ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్తాను. వెళ్ళి శత్రు సైన్యాన్నంతటినీ కాకావికలు చేసేసి దుర్యోధనుడి మనసు కలవరపరుస్తాను, అంత శత్రు సైన్యాన్ని పడగొడతాను అని ఆయన ప్రతిజ్ఞ చేసి పరమ సంతోషంగా పద్మవ్యూహాన్ని భేదించి ద్రోణాచార్యుల వారు కూడా ఆశ్చర్యపోయాడు. ఏమిట్రా వీడి సంగ్రామ శక్తి, ద్రోణాచార్యుల వారిని దాటి పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు. ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతూ ఆయన ఏమనుకున్నాడంటే, వ్యూహాన్ని భేదించేశాను కాబట్టి వెనక పెదనాన్నగారు ధర్మరాజు గారు వస్తారు, భీమసేనుడు వస్తాడు, నకుల సహదేవులు వస్తారు, దృష్టజ్యుమ్నుడు వస్తాడు, ద్రుపద మహారాజు వస్తాడు, సైన్యం అంతా ఉంటుంది వెనకాతల. కాబట్టి వ్యూహాన్ని భేదించాను కాబట్టి నా వెనక వీళ్ళందరూ ఉంటారు కాబట్టి నేను క్షేమం అనుకున్నాడు అని లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళు లోపలికి వెళదాం అనుకున్నారు, మొత్తం పాండవ సైన్యాన్ని ఆపేశాడు సైన్యం. శివుడి వరం ఉందిగా, అర్జునుడు వినా మిగిలిన నలుగురిని ఒక రోజు ఆపగలవు, శివుడి వరం ఉంది. ఇవాళ కలిసి వచ్చి ఆ నలుగురిని ఇవాళ ఆపితే అర్జునుడు దూరంగా ఉన్నాడు కాబట్టి పద్మవ్యూహంలోకి ప్రవేశించరు, లోపలికి వెళ్ళిన వాడు చచ్చిపోతాడు. అర్జునుణ్ణి తాను గెలవలేనన్న కోరిక అర్జునుడి కొడుకుని చంపడంలో తీరిపోతుంది. అర్జునుణ్ణి ఓడించినంత తృప్తి, ఏడుస్తాడు అర్జునుడు, అది చాలు. పైశాచికత్వం అన్న మాటకు అర్థం అలా, దానికి ఇంకా అర్థం ఏమి ఉండదు ఇంకా. కాబట్టి అర్జునుడి కొడుకు లోపలికి ఎడుతున్నాడు, ఇక పైకి రాడు. ఎందుకనంటే వెనకెవ్వరు లేరు, ఖచ్చితంగా చచ్చిపోతాడు. కొడుకు చచ్చిపోయాక ఏడవకుండా ఉంటాడు అర్జునుడు. అక్కడ భీముడుండి, ధర్మరాజుండి, నకులుడుండి, సహదేవుడుండి, దృష్టజ్యుమ్నుడుండి, సాత్యకి ఉండి, ఇంతమంది ఉండి పద్మవ్యూహంలోకి వెళ్లకుండా అర్జునుడి కొడుకుని లోపలికి పంపించి చంపేస్తే అర్జునుడు ఎంత ఖేద పొంది ధర్మరాజుని నిలదీస్తాడు. అది అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలకి కారణమవుతుందా అవదా? ఈ ఒక్క రోజు నేను అటకాయించడం తరువాతి కాలంలో పాండవులు వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకోవడానికి కూడా కారణం కావచ్చు. కాబట్టి నా కక్ష తీరడానికి ఇది చాలా గొప్ప సమయం అనుకుని ఆ రోజు సైంధవ విజృంభణం యొక్క గొప్పతనం ఏంటంటే, ఈశ్వర వరం. ఆయనకి ఎంత శక్తి వచ్చేసిందంటే ఒక పెద్ద గోడ కట్టినట్టుగా అసలు పాండవ సైన్యంలో ఎవ్వడిని పద్మవ్యూహంలోకి ప్రవేశించకుండా ఆపేశాడు. ఈ వ్యూహంలో ఉన్న సైన్యం వచ్చి పాండవ సైన్యం మీద పడిపోయింది. ఆ రోజు ఎంత వీర విహారం చేశాడంటే సైంధవుడు, ఆయన చేస్తున్నటువంటి యుద్ధం వల్ల అసలు ఏమిట్రా ఎక్కిన రథం అన్నట్టుగా చిత్సరపిడుగై శత్రు సైన్యంలో తిరిగాడు. కనీసం రథాన్ని కాని, రథ సారథిని కాని, రథ పతాకాన్ని కాని, రథ చక్రాల్ని కాని, రథము యొక్క భాగములను కాని ఎవ్వరూ కొట్టలేకపోయారు. అంత గొప్పగా తిరిగాడు. శివానుగ్రహం. చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో, ఆయన వెన్నెల ఎలా ఉంటుందో అటువంటి వెన్నెల యొక్క ప్రభలతో సమానంగా ఛత్ర చామరం